జబర్దస్త్ వెంకీ మంకీ పైన వరలక్ష్మి అనే ఒక మహిళ ఆరోపణలు చేసిందంటూ కూడా ఆర్టీవీ మీడియా ఆర్టీవీ న్యూస్ ఛానల్ జబర్దస్త్ వెంకీ పరువు పోయే విధంగా హెడ్లైన్స్ పెట్టి అతను మానసిక వేదనకు గురి చేయడం జరిగింది. నిజంగా అంటే ఆ వరలక్ష్మి అనే మహిళ వెంకీ మంకీ పైన ఎటువంటి ఆరోపణలు చేయలేదు. అతను కమిట్మెంట్ అడిగాడని, అతను అవకాశం కోసం ఏదేదో అడిగాడని కూడా ఆమె ఎక్కడ కూడా చెప్పలేదు. అయినా కూడా వెంకీ ఫొటోస్ వేసుకొని ఆర్టీవీ న్యూస్ ఛానల్లో అతను డైరెక్ట్గా న్యూస్ ఛానల్కి వచ్చి అతను డిబేట్లో కూర్చున్నా కూడా ఆర్టీఓ వాళ్ళు దాన్ని ప్రూవ్ చేయలేకపోయారు. ఆ వరలక్ష్మి అనే మహిళ కూడా నేను ఎక్కడ మాట అనలేదు, మీరు పదే పదే దాని గురించి ఎంత అడుగుతున్నారని చెప్పినా కూడా సిగ్గు లేకుండా మరీ అవే హెడ్లైన్స్ పెట్టుకొని మరీ వెంకీ పైనే ఆరోపణలు చేసే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మీడియా అనేది ప్రజలకు బాధ్యతగా ఉండాలి, ప్రజలకు మంచి సమాచారం అందించాలి. కానీ మీ టీఆర్పీల కోసం వేరొకరి పరువుకు నష్టం కలిగించే విధంగా మీరు చేస్తున్న పనులు నిజంగా మంచివి కాదు. అంతేకాకుండా ఇటువంటి నిరాధారమైన ఆరోపణలను చేసే ముందు క్లారిటీ తీసుకోకుండా, వాస్తవాలను తీసుకోకుండా వాళ్ళ ఫోటోలను వేసి మీడియాలో ప్రచురించడం అనేది వాళ్ళ ఫ్యామిలీకు అతనికి ఎంతగా మానసిక వేదనకు గురి చేసి ఉంటుందో అనేది ఒకసారి ఆలోచిస్తే అర్థమవుతుంది. అసలు నిజంగా ఇటువంటి మీడియా అవసరమని కూడా ప్రశ్నలు తలెత్తుతా ఉన్నాయి.